ఓం శ్రీ గురుభ్యో నమ. మీకు లలితా త్రిశతితో పాటు కొంతమంది శృతుల జ్ఞానం ఋషుల పరంగా కానీ రాదండి అంటే ఋషుల గురించి కొంచెం అప్పుడప్పుడు చెప్తున్నాను. ఈరోజు కూడా చెప్తాను. అయితే మీరు ఎవరైనా నేను మీతో కొంత పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాను. నేనే అనుష్ఠానం చేస్తుంటాను కాబట్టి అందువల్ల మాట్లాడతాం కుదరట్లేదు. కానీ మీరంటే నాకేమీ విధమైన ఉండదు. రెండు, మీరు ఎప్పుడైనా నాతో మాట్లాడాలంటే ఆ విషయం మీరు మాట్లాడాలనుకుని నాకు దాకా అవసరం లేదు. మీకు ఫోన్ నెంబర్ చెబుతాను. ఆ ఫోన్ నెంబర్ చేస్తే ఆయన మంచి శృతుల జ్ఞానం ఉన్నాయని, చాలా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. 8790048735 ఈ నెంబరు ఫోన్ చేసి మీరు 87 900 48 735 ఈ నెంబర్కి ఫోన్ చేసామంటే మాకు ఇట్లా గురువుగారిని మేము ఇలా అడగాలనుకుంటున్నాం, ఈ అనుమానాలు ఉన్నాయంటే ఆయన చెప్తాడు. మీకు ఏం ఇబ్బంది లేదు. కాబట్టి ఆయనతో కాంట్రాక్ట్ చేయండి. ఏం చెయ్యాలనుకుంటున్నా కాంట్రాక్ట్ అవ్వచ్చు. సరే, ఈ ఋషుల గురించి చెప్పేటప్పుడు ఈ రోజున మీకు శవర్ణ మహర్షి అని చాలామంది ఆయుర్వేద అలవాట్లు అన్ని కులాలలో ఆయుర్వేదం వాడతారు. చవనప్రాస అని కొన్ని కోట్ల మంది వాడతారు. కానీ ఆ నోట్లో పెట్టుకునేటప్పుడు మీకు ఎప్పుడైనా దాని గురించి ప్రాథమిక జ్ఞానం కూడా తెలియదు. చవనప్రాస ఎంత పవర్ అనేది అంటే అది ఇప్పుడున్న దేశమాన కాలమాన పరిస్థితి అది వేరే విషయం. కానీ ఒరిజినల్గా చవనప్రాస నేను కూడా గతంలో వాడాను. అది బాడీలో చాలా మంచి ఇమ్యూనిటీని పెంచుతుంది. సి విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి అందులో. అలాంటి చవన ప్రాస అనే పేరు చవన మహర్షి ద్వారా వచ్చింది. అర్థమైందండి? చవన మహర్షి ఎవరండి, ఏంది మీరు మళ్ళీ ఇవాళ మాకు ఇట్లా చదువుతున్నారు అంటే, ఇప్పుడు శ్రీ విద్యలో టాప్ మోనార్క్ ఆయన. ఎంత మోనార్క్ అంటే ఇక తెల్లవారితే పరమేశ్వరులు మిక్స్ అయిపోతాడు. ఇది సిమెంటు ఇసుక రాళ్ళు కలిపితే అలా కలిసిపోయి అందులో కలిసిపోయి స్లాబులు ఎలా ఫిక్స్ అలా అవుతాడు. జస్ట్ మిస్ జర్రం జారి కింద పడతాడు. మళ్ళా వస్తాడు జన్మెత్తడానికి. అప్పటి హిస్టరీ ఇది. మామూలు హిస్టరీ కాదు, ఇది రియాలిటీ నేను చెప్పేవన్నీ కూడా. సరే, ఈయన ఈ చవనం మరి పుట్టాలంటే దీనికి చాలా సతంగా ఉంటుంది. మీరు నేనేదో అనుకున్నట్టు గబగబా చేసి ఏదో గదిలోకి పోయారు వచ్చారు పిల్లలు పుట్టినట్టు కాదండి. మహానుభావులు పుట్టుకంటే మామూలుగా ఉండదన్నమాట. ఈయన భృగు మహర్షి అని మీకు నేను చెప్పే కదండి. విష్ణుమూర్తి రూపంలో అరికాళ్ళలో నేతలను తుంపుతాడు, తేడుస్తాడు కదా, గందరగోళం గజిబిజి పురాణ కథలు. ఆ భృగు మహర్షి గురించి, ఆ భృగు మహర్షి ఒక భార్య ఉంటుందండి. ఇప్పట్లాగా పెళ్ళి వేద చదువుకొని రాగానే నాకు పెళ్లి చేయాలి అది కాదు అయ్యేవాళ్ళు కాదండి. అప్పట్లో వచ్చి కొన్ని 100 సంవత్సరాలు తపస్సు చేసి వేదాలు చదువుకొని చేసి ఆత్మజ్ఞానం తెచ్చుకున్నాక అప్పుడు పెళ్లి చేసుకునేవాళ్ళు. అంటే దగ్గరగా వాళ్ళ వయసు కొన్ని 1000 సంవత్సరాలు ఉంటుంది కృతయుగంలో. మామూలు విషయం కాదండి. అలాంటి కాలంలో భృగు మహర్షి పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి పేరు పులోమ. పులోమ లోకి దీర్ఘం ఇస్తే పులోమ. అర్థమైందండి? ఎందుకు చెప్తున్నా అంటే 2-3 సార్లు ఆమె పేరు అదే పేరుతో ఇంకో అజ్ఞాన హిస్టరీ ఇప్పుడు వస్తుంది మీకు, అందుకని కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పానండి. ఆ పులోమ భృగు మహర్షికి అగ్ని కార్యాలలో శ్రీ విద్యానుష్ఠానములో అత్యంత ఓర్పు నేర్పులతో సహాయ సహకారాలు ఇస్తూ ఉంటుంది. శ్రీ విద్యోపాసకులు కొంచెం కోపం ఎక్కువ అంటుంటారు. కోపం కాదు, అది రియాలిటీ అది అనమాట. అంటే నువ్వు అజ్ఞానంతో చేసే పని ఆయన ఒప్పుకోడు. ఇప్పుడు కొంతమంది నేను హోటల్స్కి వెళ్ళామనుకోండి, ఎక్కడికి శ్రీ విద్యోపాసకులు బయట తినరు. పొరపాటున తిన్నప్పుడు వాళ్ళకి ప్రతిదీ స్ఫురణకు వస్తాయి. ఒకసారి నేను హోటల్కి వెళ్తే నేను ఇప్పటికి 100 మందికి చెప్పుకుంటా, ఎడమ చేత్తో ఇస్తారు. ఏందా ఎడమ చేయి దేనికి ఇచ్చాడు భగవంతుడు? ఎడమ చేయి దేనికి ఇచ్చాడు? నువ్వు ఆ చేత్తో ఇస్తున్నావంటే ఏంటి అర్థం? కాబట్టి అటు చేయకూడదు, తప్పది. కుడి చేత్తో ఇవ్వాలి. నీకు అలవాటుని మార్చుకో, లేకపోతే ఇంకొకరికి అప్పచెప్పు. నువ్వు ఎడమ చేతి అట్టిస్తావంట. ఆ విధంగా శ్రీ విద్యోపాసకులు అంత కఠినంగా ఉంటారు కాబట్టి భార్య ఎంతో ఓర్పు నేర్పులతో చేస్తుందండి ఆయనకి సేవ. అనుష్ఠాన క్రియల్లో, హోమక్రియల్లో అన్నిట్లో. ఆమె ఎన్నో సంవత్సరాలు దశాబ్దాలు అయినాక ఆ మహర్షి కొంతకాలానికి ఏం చేస్తాడంటే, ఈ మహర్షి భార్యను ఏదైనా వరం కోరుకో. వరం ఎందుకు ఇస్తున్నా అంటే, పులోమ నువ్వు వచ్చేసి మహా అగ్రగణ్యమైన పతివ్రత లాంటి దానివి,
ఇంత అందగత్తివి అడవి కాసిన వెన్నెలుగా నువ్వు నాకు సేవ చేస్తున్నావు సో అది ఇది అనగా నేను వేదాల జ్ఞానం ఉన్నదాన్నే కదండి, శృతుల జ్ఞానం అది ఇది, అందుకని నిమికి చేస్తే పరమేశ్వరికి చేసినట్టే కదా అది ఇది అని చెబుతుంది. సరే వరం కోరుకో, నీ ఇష్టం వచ్చింది ఏదైనా సరే నీ ఇష్టం కోరుకో, సెకండ్స్లో ఇస్తానంటాడు. వాళ్ళు ఈ దానికి సమర్థులే వాళ్ళు, త్రిమూర్తులకి పోయించారు కదా. సరే అప్పుడు భార్య ఏమంటుందంటే బ్రహ్మజ్ఞానము ఆత్మజ్ఞానము పుట్టుకతో కలిగిన వంశోద్ధారకుడు భూమి ఉన్నంత వరకు పేరు ప్రఖ్యాతులు తన తల్లిదండ్రులకు తీసుకువచ్చే కుమారుడు కావాలి అని కోరుకుంటుందండి. ఎలాంటి వరం చూడండి. చాలామంది ఇప్పుడు శృతుల జ్ఞానం ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే పెళ్ళికి ముందు తెలుసుకుంటారు. ఇది శృతుల జ్ఞానం ఉన్న వాళ్ళకి పెళ్ళికి ముందే తెలుస్తుంది. గౌరీ పంచాక్షరి అని ఒక మంత్రం చేస్తారు. ఆ మంత్రంలో ఏముంటుందంటే సుపుత్రుంచ మమ దేహి అని అడుగుతారండి. ఆ మంత్రంలో అంటే పిల్లలు పుట్టితే ఏమి సస్తే ఏమి సుపుత్రుడు పుట్టాలి అని కోరుకోవటం ఆ మంత్రంలో. అర్థమైందండి. సుపుత్రుడు నాకు ప్రసాదించు. చరమ దశలో కూడా నేనే వాడే నేను. ఇప్పుడు ఉన్నారు పుడుతుంటారు, పేడ వేస్తుంది కదా, పురుగులు పుడతాయి, పేడ ఎండిపోగా సస్తాయి. ఇప్పుడు పిల్లలు అట్లా పుడుతున్నారు, సస్తున్నారు. కానీ శృతుల జ్ఞానం ఉన్న వాళ్ళు కోరుకునే కోరికలు వాళ్ళకి సంబంధించిన ఆ సబ్జెక్టు వేరు కదండి. ఏమని కోరుకోండి, నాకు ఎలాంటి కొడుకు కావాలని కోరుకుని చూడండి. మామూలు విషయం కోరుకుందా, టాప్ సబ్జెక్ట్ అన్నమాట. కోరుకుంటే ఆ మహర్షి అంగీకరిస్తాడు. సరే పో, నీకు వరం శాంక్షన్ ఇచ్చాను, వెళ్ళిపోయి చెక్కు రాసి ఇస్తున్నా, బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవాలన్నంత విధంగా అంటే బ్యాంకులో స్టాక్ ఉంటాయి. ఈయన చేసిన అనుష్ఠానికి కోటాను కోట్లు ఉంటాయి కదంటే రాసి ఇచ్చేస్తాడు. ఎమ్మటే ఆమె గర్భవతి అవుతుంది. ఇక్కడ ఒక సబ్జెక్టు, గర్భవతి అయిన భర్త సేవల లోటు లేకుండా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ జరిగి ఈమెకి మ్యారేజ్కి బిఫోర్ నుంచి కూడా ఒక సంఘటన ఉంటుందండి. అది క్లుప్తంగా చెప్తాను. పులోముడు అనే అటువంటి ఒక రాక్షసుడు, అంటే మీరు రాక్షసుల రంగానే ప్రవచనాకారులు మాటలేని ఆకాశం అంత ఎత్తుంటాడు. రాముడు 7 బాణాలతో కొట్టాడు, కృష్ణుడు చక్రాలు వేసి తలకాలి. ఇలా ఊహించుకోవద్దండి. రాక్షసుడు అంటే శృతుల ప్రామాణికంగా పరుల కీర్తి కాంత కనకములు అపహరించేవాడు, వాళ్ళని హింస పెట్టేవాడు, తను సుఖము కోసం ఎవరినైనా నాశనం చేసేవాడు అని అర్థాలండి. ఆ రాక్షసుడికి ఈ మహర్షి భార్య మీద మోహము కలిగింది. ఈ మహర్షి భార్య కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు. ఏమతో సంభోగం చేయటం కోసం చాలా కాలంగా వెయిటింగ్లో ఉన్నాడు. వాడు దొంగసాటుగా అట్లా ఇట్లా మారువేషాలతో రావడం, ఆశ్రమానికి చూడటం పోవటం ఇలా చేస్తూ ఉన్నాడు. ఏమో మహాపతివ్రత కదండి. పతివ్రతలు అంటే ఇంక చెప్పటం ఉంది. అగ్నికి చదలు పట్టదు కదా, పడుతుందా నాకు తెలియదు, మీకు ఆమె తెలిసి చెప్పండి. అగ్ని బగబగ మండే అగ్నికి చదపురికి వెళ్ళి పట్టుకుంటుందా, పట్టుకోదుగా. అలాంటి స్థితిలో ఏముంటుంది మనసు బుద్ధి శరీరంలో. సరి అయిన సమయం, ఏకాంత సమయం కోసం ఒకనాడు ఎదురు చూస్తూ ఉంటే, ఒకనాడు భృగు మహర్షి భార్యతో ఏమంటాడంటే, నేను బయటికి వెళ్ళి వస్తాను, ఆలస్యం అవుతుంది, అగ్నికార్యం జాగ్రత్తగా చూడు అని చెప్పి బయటికి వెళ్తాడు. వెళ్ళంగానే అప్పుడు ఈ స్త్రీ గర్భవతిగా ఉంటుంది కదండి మహర్షి గారి వరం వలన. అప్పుడు ఈ రాక్షసుడు అయిన పులోముడు అక్కడికి వస్తాడు. ఈ నేటికి కొంతమంది స్వామీజీలు, ఈ పీఠాధిపతులు, మఠాధిపతులు చెప్పిన విధంగా ఉండడండి రాక్షసుడు. ఈ రాక్షసుడు వేదాంగాలు చదువుకున్నవాడు, మామూలుడు కాదండి. నేను చెప్పింది అబద్ధం అంటే మీరు శృతిలోకి వెళ్ళి చూసుకోండి, మహర్షుల చరిత్రలోకి వెళ్ళి చవన మహర్షి హిస్టరీలు చూడండి. ఏమని శరపడతానికి వచ్చినప్పుడు వేదాంగములు చదివాడు, టాప్ సబ్జెక్ట్ కలిగిన వాడు. కానీ సర్వ ప్రవృత్తి వాడిది తీసుకుంటున్న ఆహారం వలన కానీ, కొంతమంది అంటారు అంటే బ్రాహ్మణులు మాంసం తినకూడదు. ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్న బ్రాహ్మణులు ఎవరు తినకూడదు. ఆధ్యాత్మిక వృత్తి అంటే ఏంటి? కొండమ్మ, పోలేరమ్మ, పెద్దమ్మ, సమ్మక్క, సారక్క, ఏ దేవతని ఆరాధించేవాడైనా బ్రాహ్మణుడే. వాడు తినకూడదు నాన్ వెజిటేరియన్. దానివలన ఏంటి, ఇప్పుడు మీకు ఇందాక చెప్పా కదా, ఇందాక నాన్ వెజిటేరియన్ వలన ఏమేమి లక్షణాలు కలుగుతాయి ఇందా వీడియోలు చెప్పా కదా, అందువలన తినకూడదు. ఇవన్నీ చెప్పలేక తినొద్దు అని చెబుతారు ఋషులు. అంతవరకే సబ్జెక్టు. కాబట్టి ఈడు ఫుల్ మామూలుగా తినేవాడు కాదు అనుకుంటా నేను.
రాక్షసుడు అంటే అంతేగాని అర్థం. సరే వచ్చి పులోముడు అక్కడికి వచ్చి ఏం చేస్తాడంటే ఉదరపోషణాంత వేదం చదువుకున్నాడండి వాడు రాక్షసుడు. బయట వేషం కోసం అంటే వేషం ఎట్టుంటుందంటే కొంతమంది ఇప్పుడు వేదాలు చదువుకున్న వాళ్ళు కొంతమంది, అందరు కాదండి, కొంతమంది నేను స్వయంగా చూసా, అందుకే చెబుతున్నా, సాక్షాధారత నేను మనసులో చూశానండి. వేషం వేసుకుంటామేమో బ్రాహ్మణ వేషం, క్రూరత్వం, పెద్ద పులి, తోడేలు, నక్కలు కలిపి అట్లా ఉంటారండి కొంతమంది, నేను చూశాను. మీకు ఒకసారి అయితే ఒకడు ఇంతంత పిలక పెట్టుకొని రోడ్డు మీద ఉన్నప్పుడు గంజాయి తాగి పోలీసులు కుక్కని కొట్టినట్టు కూడా తీసుకెళ్ళి చూసి ఆశ్చర్యం. అప్పుడు నేను ఆలోచించా, వీళ్ళంతా కూడా శృతుల్లోకి వెళ్తాం లేదు, కేవలం ఇప్పుడు ఈ రాక్షసుడు ఏ విధంగా వేదం చదువుకొని మహారుషి భార్యను చెరబడటానికి వెళ్ళారు, వీళ్ళందరూ జ్ఞానశూన్యులు ఎక్కువ మంది అండి. అనుష్ఠానం ఉన్నవాడు సంధ్యావందనం చేసి ఏ బ్రాహ్మణుడు తప్పు చేయడండి, గుర్తుపెట్టుకోండి. ఏ బ్రాహ్మణుడైనా సరే తప్పు చేశాడు, ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్నవాడు, అర్థమైందండి, తప్పు చేశాడంటే వాడు సంధ్యావనం చేయడు. సంధ్యావనం చేస్తే హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ ఉంటాయండి, విచేషణ, వివేకం, జ్ఞానం అన్నీ పనిచేస్తాయండి. సరే, ఇక వాళ్ళ గురించి ఆ సోది అంతా ఎందుకులే. కానీ మనకి ఈ రాక్షసుడు వచ్చేసి ఏం చేస్తాడు, బ్రాహ్మణ వేషంలో ఉంటాడు, మంచిగా ఈడు కూడా వేదాలు అవి చదివాడు కాబట్టి అప్పటి కాలంలో కొంత వీడికి ఈ మన ఈ విద్యలు అంటారు ఏవి, మన అనిమ, గరిమ, మహిమ ఇలాంటివి ఉంటాయి కదండి, వీటిల్లో వీడికి ఏదో ఒకటో రెండో వచ్చి ఉండొచ్చు నేను అనుకోవటం. అగ్నిదేవుడితో మాట్లాడతాడండి, ఏమని, నువ్వు అగ్నిదేవా ఎవరు, నేనేమో రాంగ్, నేను గతంలో చూసినా ఏమో ఒకటా కాదా, వీడికి అనుమానం వస్తుంది మళ్ళీ. అప్పుడు చూసినప్పుడు ఆమె అంత గత్తుకొని ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉంటుంది కదండి, మొహంలో బ్రహ్మ తేజస్సు. భృగు మహర్షి భార్య అంటే ఏంటండి, పోయిస్తుంది యావత్ లోకానికి, అలాంటి రూపంతో ఉంటుంది. వీడికి డౌట్ వచ్చేస్తుంది, నేను గతం నుంచి ఏమో లవ్ చేస్తున్నా, ఆమె ఏమో కాదా. నిన్న కూడా మీకు గతంలో కూడా చెప్పా, స్త్రీల విషయంలో కూడా కొంచెం చెప్పా. వీడికి అనుమానం వస్తుంది, ఇదే అనుమానం వచ్చి అగ్నిదేవుని అడుగుతాడు, అగ్నిదేవా నాకు వచ్చిన అనుమానం ఉంది, నేను నీకు అప్పుడప్పుడు చేస్తుంటా కదా, ఎప్పుడో ఒకసారి మంచి మంచి సమిధులతో, నిజం చెప్పు, భృగు మహర్షి భార్య అయిన పులోమ ఈమెనా కాదా అని అడిగాడు. ఎందుకంటే చాలా కాలం నుంచి వీడు గమనిస్తున్నాడు కదా, ఈమెని అనుమానం వస్తుంది. మళ్ళా వీడు వేదాంగం చదివినాడు, కొంతవరకు కొంతమంది దేవతలతో మాట్లాడే భాష కూడా నేర్చుకున్నాడు వీడు. ఈ బ్రాహ్మణుడు దురుద్దేశం ఈ అగ్నిదేవుడు గమనించి ఇక్కడికి వచ్చింది ఈ మహర్షి భార్యను అపహరించుకొని అని అది తెలుసుకుంటాడు అనమాట. నిజం చెప్పాను అనుకో, నేను ఈ ఫలానా మనిషి ఏమా నేను నిజం చెప్పాను అనుకో, అప్పుడు ఈ స్త్రీనోడు తీసుకెళ్తాం వల్ల లేనిపోయిన కొత్త తలకాయ నింపులు వస్తాయి. ఈ మహర్షి భార్య పాతివ్రతము నిజం చెబితే నేను ఏమని అబద్ధం ఏమని నిజం ఏమో ఫలానామని చెప్పాడు అనుకోండి, వాడు ఎత్తుకుపోతాడు కదా, చాలా తప్పు అవుతుంది కదా. నిజం చెప్పకుండా నేను అగ్నిదేవుని కదా, అది ఎట్టకొట్ట కవర్ చేద్దాము, ఏమో కాదు ఆమె కాదు ఏమో కాదు అన్నాను అనుకో, మరి ఇంకో నేను అబద్ధం చెప్పడం వల్ల ఏం జరుగుతుంది, ఆ మహర్షి భార్య ఇద్దరి పాతివ్రత్యమే భంగం కలుగుతుంది. సత్యం అసత్యం, ఇక్కడ ధర్మ సంకటం వచ్చేసింది, ఎటు తేల్చుకోలేకపోతాడు. దిక్పాలకుడు కదండి, ఆలోచించండి, ఇంతకు మించి నేను వివరించలేను. డౌట్ వచ్చి అగ్నిదేవుడు కూడా ఊగిసలాడ ధోరణిలో ఉంటాడు. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ మహర్షి రక్షించినట్టు అవుతుంది అని అబద్ధం చెబితే అట్లా ఇట్లా ఉంటే ఈ బ్రాహ్మణుడైన పులోముడు ముందు అసత్యం చెబితే మళ్ళీ ఇంకోటి ఆలోచిస్తాడు అగ్నిదేవుడు, ఈ బ్రాహ్మణుడు వీడు అప్పుడప్పుడు సంధ్యావనం చేస్తాడు, ఏమో బ్రాహ్మణులకు అబద్ధం చెప్పకూడదు, నిజం చెప్పాలి. నేనేమో దిక్పాలకుల్లో ఒకడిని, ఆమె చూడబోతేనేమో బగ మండే భగమాలిని లాంటిది, ఈడు చూడబోతేనేమో అప్పుడప్పుడు సంధ్యావనం కూడా చేసి టక్కుటమార బ్రాహ్మణుడు, పైగా కుయుక్తులు పడినవాడు రాక్షసుడు. ఇవన్నీ ఆలోచించి అసత్యం చెప్పాను అనుకో, నాకు దోషం వస్తుంది, ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు. ఇప్పుడు ఆమెను ఎత్తుకెళ్ళినందు నేనేమి ఎత్తుకెళ్ళమని చెప్పట్లేదు, నేనేమి ఎత్తుకెళ్ళొద్దని చెప్పట్లేదు, నాకెందుకు వచ్చిందని చెప్పి ఎవరి కర్మ ఎలా ఉంటే వాళ్ళు చేస్తారు, నేను మాత్రం సత్యమే చెబుతాను. అప్పుడప్పుడు శృతులు ఏం చెబుతాయంటే వివేకము విచక్షణతో ఆలోచించి ధర్మం చెప్పమంటుందండి.
ఇప్పుడు రాముడు ఉన్నాడండి, సీతని ఆశ్రమంలో ఉంటే చివరిలో తెలుసుకొని తీసుకెళ్తానికి వస్తే లవకుశలు వచ్చి రాముడితో యుద్ధం చేస్తారు. రాముడు చెబుతాడు, మీరు పిల్లల అబ్బాయి, మీకు ధర్మం చెప్పినా అర్థం కాదు, ఎందుకంటే మీకు లైంగికం తెలియదు కదా, నేను ఇప్పుడు ఎంత చెప్పినా మీలో వీర్యం కూడా ఉత్పత్తి అవ్వదు, అంటే మీకు అర్థం అవ్వాలని ఇవన్నీ చెబుతున్నా, కాబట్టి మీకు తెలీదు, మీ చిన్నపిల్లలు కొన్ని ధర్మాలు మీకు తెలియవు, కాబట్టి మీ అమ్మని పిలవండి, ఆమెతో మాట్లాడతా నేను అంటాడు. యాడ్ కుదరదు యాడ్ అంటారు. ఆ విధంగా ఇక్కడ ధర్మ సంకటం వచ్చేసరికి నాకెందుకు వచ్చిన గోళం నిజం చెప్పేద్దాం అని చెప్పి నిజం చెప్పేస్తాడు, ఫిక్స్ అయిపోతాడు. ఇంకా ఎప్పుడైతే ఈ పులోముడు అనే అనబడే రాక్షస గుణగణములు కలిగిన పొట్ట కూటి బ్రాహ్మణ వేషధారైన ఈ పులికి పులోమయే అని చెప్పి వీడికి తెలిసిపోతుందో, నేను ఎదురు చూస్తున్న స్త్రీ, నేను గమనిస్తున్న స్త్రీ, నా మనసులో ఉన్న స్త్రీ ఏమే అని తెలియంగానే అగ్నిదేవుడు కూడా చెబుతాడు, ఏమే పులోమయే అర్థమైంది చెబుతాడు, నువ్వు అడిగేది ఆమెనాయా అని చెప్పి నమస్కారం పెట్టి మెలకం కూర్చుంటాడు. ఎప్పుడైతే తెలిసిందో వీడు ఇంకా అవుతాడండి. రేపు ఈ ఋషి గురించి రేపు పూర్తి చేస్తా, చవణ మహర్షి గురించి. సరేనండి, స్వస్తి.